వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఆ వెంటనే పార్టీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తున్నారు. కొల్లిపురం మండల గ్రామం శివలూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని, భవిష్యత్తులో రాబోయే వైసీపీ ప్రభుత్వంలో వారే కీలకంగా ఉంటారని స్పష్టం చేశారు. గ్రామ కమిటీల నియామకంలో భాగంగా శుక్రవారం రాత్రి శివలూరులో పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సభలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు ఈ విషయాలను గుర్తుంచుకుని సమర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కంపెనీలు, కార్పొరేటర్లకు కట్టబెట్టే కూటమి ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ పార్టీ కోటి సంతకాల సేకరణను చేపట్టినట్లు గుర్తు చేశారు. కమిటీ నియామకాల అనంతరం శివకుమార్ పార్టీ నాయకులు శివలూరు గ్రామ ప్రజల నుండి సంతకాలను సేకరించారు. పరిశీలకుడు ఈదా హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, గ్రామ సర్పంచ్ బొంతు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కారుమంచి పృథ్వీ కుమార్, బొమ్ము కృష్ణారెడ్డి, దాడి శ్రీనివాసరావు, దాడి సత్యనారాయణ, జొన్నల నాగిరెడ్డి, జొన్నల వీరారెడ్డి, టి మహేష్, ఎన్ గోపి, బాదం సురేష్, బొమ్ము పవన్ రెడ్డి, కూరపాటి దాసు, కోట అరుణ్ రావు, దర్శి ప్రమోద్ పాల్గొన్నారు. పార్టీ తరపున ప్రోగ్రాం, పార్టీ తరపున చేసే కార్యక్రమం ఎదురుదిరిగి చేస్తాం. ఈ గ్రామ కమిటీల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే గత 5 సంవత్సరాలు మన పరిపాలనలో ఒక వ్యవస్థ ద్వారా జరిగిందో, అలా కాకుండా రేపొద్దున ఈ నియమించిన గ్రామ కమిటీల ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం చేసి వీళ్ళ చేతే పరిపాలన చేపిస్తానని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మీరు అనుకోవచ్చు అయ్యా ఏంటయ్యా గ్రామ కమిటీలు పరిపాలనలో భాగస్వామ్యం అవటం ఏంటి? వీళ్ళందరినీ ఆ 10 మందిని ఆ గ్రామ కమిటీ రైతు విభాగంలో వేసింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి డాష్బోర్డ్కి వెళ్ళిపోతా ఉంది. అంటే నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో మీ పేర్లు, ఫోన్ నెంబర్తో సహా ఆ బయోడేటా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాక రేపొద్దున ఇదే గ్రామ రైతు విభాగం చేత, అంటే ఈరోజు మనం వేసిన ఈ రైతు కమిటీ ద్వారా రేపు ప్రభుత్వం వచ్చినాక ఇదే గ్రామంలో, ఇదే ఆర్బీకే సెంటర్లో ఉద్యోగస్తులకి డైరెక్ట్గా ఈ 10 మంది పేర్లని ఆర్బీకే సెంటర్కి వచ్చి వీళ్ళ ద్వారా రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసే విధంగా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా ఉన్నారు. అంటే ఇదే రైతు కమిటీ రేపొద్దున యూరియా ఇస్తుంది. ఇదే రైతు కమిటీ రేపొద్దున ఎక్కడైతే గ్రామం సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఆర్బీకే సెంటర్లో నుంచి ప్రతిదీ గ్రామంలో వాళ్ళకి తెలియజేసే విధంగా. చాలా మంది తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజ్ తెచ్చారని. ఇప్పుడు తెలుస్తుంది తెలుగుదేశం వాళ్ళ మెడికల్ కాలేజీలు అమ్ముకునేవారికి రాష్ట్రం అంతా అమ్మ జగన్మోహన్ రెడ్డి 15 మెడికల్ కాలేజ్ తెచ్చాడు, అదే బాబు ఎంత అన్యాయం జరిగింది అని ఇప్పుడు అనుకుంటున్నాను. 17 మెడికల్ కాలేజీలు ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలంలో ఇలా ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు చెప్పండి? ఇండియాలో ఏ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చేత సుమారు 7 కాలేజీలు పూర్తి చేసి 5,000 కోట్లతో ఎలక్షన్స్ అయిపోయే నాటికి ఇంకా 2 కాలేజీలు పూర్తయ్యి 10 కాలేజీలకి ప్రభుత్వం దానికి కూడా లోన్ ఆయనే శాంక్షన్ చేయించేది. ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే విధానంకి వచ్చారు. ఎంత దారుణం! అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత స్వచ్ఛమైన పరిపాలన చేపట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబును పోల్చుకునేవారికి ప్రజలే మోసం జరిగింది, మోసం జరిగింది, మోసం జరిగింది అనే భావన ఈరోజు అందరిలో వచ్చింది. ఏ ప్రజలైతే
మనకు 11 సీట్లు ఇచ్చారో మళ్ళీ అదే ప్రజలు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారనేది అనుమానమే లేదు. ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని బేరీజా వేసుకున్నారు. వేరే ఏమిలే ఇంకోటి కాదు, ఊరకనే మేము చేస్తే అద్భుతాలు చేస్తాం, మేము చేస్తే అట్ట చేస్తాం, ఈ మాటలు అవసరంలా. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వర్గాన్ని, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కులాలని, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడిని, ఈ రాష్ట్రంలో నివసించే అందరి ఆరోగ్యాన్ని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే. పాప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం అనే ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని 25 లక్షల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో? 25 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలని మీ ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకునే విధంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆ సంస్కరణలే ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. డెఫినెట్గా చెబుతున్నా, గ్రామంలో గనక మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కేడర్ను కానీ, నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఎవరైనా కానీ కావాలని అక్రమంగా కేసులో బైండోలో ఇంకోటో చెబితే దీనికి ఇంత రెట్టింపు రేపు అనుభవిస్తారు. దయచేసి మీరు ఎవరు ఆ విధంగా చేయమాకండి అని చెప్పి కూడా నేను అధికారులకు చెబుతా ఉన్నా. మేము దౌర్జన్యం చేయం, అది కూడా చెబుతున్నాను. రేపొద్దున ఎవరైతే అన్యంగా అక్రమంగా చేశారో చట్టపరంగా, న్యాయపరంగా మీ అందరూ ఇబ్బంది పడతారు. అలాగే గ్రామంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మీ అందరికీ తోడుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చినందుకు చాలా సంతోషం అండి. మాకు ఏరియా కూడా మాకు ఒక్క లోడు వస్తుందండి శివలూరు గ్రామానికి. కానీ మేము బ్లాక్ను కొనుక్కున్నామండి 400 పెట్టి, అసలు మాకు ఇవ్వలేదండి ఈ ఏరియా కూడాను. అలా చేస్తున్నానండి, గమనించి మీరు కూడా దయచేసి వచ్చే రాబోయే కాలం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ అండి, మీకు నువ్వు కూడా గ్యారెంటీ అండి. ఎట్టి పరిస్థితుల్లో మందే జనాలందరికీ తెలుసండి, కాకపోతే బయటకు పట్టలేరండి. అంతవరకే రాబోయే కాలంలో కూడా మందే ఓటు, గెలుపు మందే. ఆంజనేయ స్వామి దయగా చెబుతున్నాను. దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు తిరిగితే 4వ రోజు కూడా సర్టిఫికేట్ రాని పరిస్థితి. అలాంటి దాన్ని ఇంటికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి నువ్వు వద్దన్నా ఇచ్చే పరిస్థితి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏంది? ఈ రోజు కన్నా రేపు బాగుండాలి. అరే చోడూరు గ్రామం చిన్న గ్రామం, మన గ్రామంలోకి వచ్చి 10 మంది బయట వాళ్ళు వచ్చి సచివాలయంలో ఉద్యోగం చేస్తారని ఎప్పుడన్నా మీరు కల్లో అని అనుకున్నారా? మన ఊరు వచ్చి ఉద్యోగం చేస్తామంటే మన ఊరిలోనే దాదాపు 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, ఏనాడన్నా రాజకీయ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ రాజైనా కానీ ఒక ఫోన్ కాల్, స్పందనాన్ని ఒక ఫోన్ కాల్తో ఒక పిటిషన్ పెడితే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా మన ఊరు పరిగెత్తుకొచ్చి అప్లికేషన్ మీద సైన్ పెడితే కానీ ఇంటికి వెళ్ళని పరిస్థితి అవునా కాదా?